నిన్న పొద్దున్న బొబ్బర్లు నానబెట్టుకున్నామండి, చేసుకోవాలి స్ప్రౌట్స్ లాగా అని. ఇవాళ మళ్ళీ టిఫిన్కి అనేసి దీన్ని పెసరట్లాగా వేసుకుంటున్నానండి. ఇందులో కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి రుబ్బేసుకోవాలండి. కొద్దిగా బియ్యం పిండి కలిపి ఇంగువ వేసి ఉప్పేసి దోశలాగా పోసుకోవాలండి. ఇది ఇప్పుడు గ్రైండ్ పడుతున్నానండి. మిక్సీ పట్టిన తర్వాత దోశ వేసుకుని చూపిస్తానండి. దీన్ని కర్ణాటక స్పెషల్ అండి, అలసంది యాడ్ని అంటారండి దీన్ని. చూడండి, మీకు ఎన్ని కావాలో మిర్చి అన్నీ వేసుకోవాలండి. నాకైతే 4 చాలండి, 4 వేసుకున్నాను. కారం ఎంత తింటారో అంత మీరు వేసుకోవచ్చండి. ఉప్పు రుబ్బేటప్పుడు వేయకూడదండి. పిండి రుబ్బుకున్న తర్వాత బియ్యం పిండి, ఉప్పు, కొద్దిగా ఇంగువ వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత ప్యాన్ మీద పోసుకోవాలండి దీన్ని. దానికి కాంబినేషన్గా చట్నీ అండి, పచ్చి కొబ్బరి ఒక 4 ఉంటే 4 వేసుకోవాలండి. పుట్నాల పప్పు, కొన్ని పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పేసి చట్నీ పట్టేసుకుంటానండి. కొత్తిమీర, ఉప్పు వేసేస్తున్నానండి. ఉప్పు రుచికి తగినంత వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి. చట్నీ రెడీ అయిపోతుందండి. ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు కానీ, స్కూల్కి పిల్లలు వెళ్ళిన వాళ్ళు కానీ లేట్గా వస్తే దీంట్లో నీళ్లు వేసి రుబ్బకుండగా ఇప్పుడు చూడండి, పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర, కొబ్బరి వేసి నీళ్లు లేకుండా మిక్స్ చేసింది తీసి కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. వాళ్ళు వచ్చినప్పుడు కావాలంటే ఇంకొకసారి నీళ్ళు వేసి తిప్పొచ్చు, లేకపోతే దీనికి కొద్దిగా నెయ్యి, నూనె వేసి తినేదానికి పెట్టేసేయచ్చండి. దోశ నీళ్లు లేకుండా అండి ఇది. ఇలా తీసి పెట్టండి, పిల్లలు వస్తారని. ఇందులో నీళ్ళు వేసి రుబ్బేసుకోవాలండి దోశ చట్నీ. ఇది సాయంత్రం దాకా కాదండి, రేపటి వరకు ఉంటుందండి. ఎందుకంటే వాటర్ టచ్ ఉండదు కదండి దీనికి. బొబ్బర్లు రుబ్బేసుకున్నానండి మిక్సీలో. ఇది చూడండి, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా బియ్యం పిండి వేయాలండి. బియ్యం పిండి, జీలకర్ర వేసుకున్నానండి. ఇంగువ కావాలన్నోళ్ళు వేసుకోవచ్చు, వద్దనుకున్నోళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అండి. కొద్దిగా నీళ్లు వేస్తూ దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి. దీన్ని ఎవరు టిఫిన్ చూస్తారో తొందరగా అప్పుడప్పుడే వేడివేడిగా వేసి వచ్చండి. కర్ణాటకలో అంటారండి అలసంది యాడ్ని అని. పెసరట్లాగా అండి. దాన్ని పెసరతో చేసుకుంటాం, దీన్ని బొబ్బర్లతో చేసుకుంటాం. ఇంతే అండి, మనం దోశకి ఎలా చేసుకుంటామో మిక్సీ పట్టిన తర్వాత ఇది కలిపేసుకొని రెడీ పెట్టుకోవాలండి. చూడండి, ఇలా వస్తుంది బొబ్బర్ల అట్టు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనిపైన ఆనియన్స్ వేసుకోవచ్చండి. చూడండి, తీస్తానండి ప్లేట్లో. ఇలా ఉల్లిపాయలు వేసి కూడా తీసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి టేస్ట్. సేమ్ పెసరట్లాగానే ఆ టేస్ట్ వేరే, బొబ్బర్ల టేస్ట్ వేరే అండి. ఇక్కడ పచ్చడికి పోపు వేసుకున్నానండి. మినపప్పు, శనగపప్పు వేసుకోలేదు, ఏజ్డ్ పర్సన్ ఉన్నారనేసి. బొబ్బర్ల అట్టు, కొబ్బరి చట్నీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోయిందండి. ఉల్లిని కూడా తీసేస్తున్నాను.